గాడాల్లో వేయించేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడిలో ఉన్నామండి. ఈ అమ్మవారి యొక్క మహత్యం ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతి లక్షవారం కూడా అమ్మవారికి విశేషమైన అభిషేకం చేసి నూతన పట్టు వస్త్రంతో అలంకరణ చేస్తారండి. ఆ రోజు అమ్మవారి యొక్క నిజపాద దర్శనం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో 27 నక్షత్రాలకు ప్రతిష్ఠించడం జరిగింది. ఈ నక్షత్ర మండలంలో 27 ప్రదక్షిణలు చేసి అమ్మవారి యొక్క ఎడమ చెవిలో మన యొక్క కోరికలు చెప్పుకుంటే అవి ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తుందని ఒక దృఢ సంకల్పం. మేము కూడా ప్రత్యక్షంగా అనుభవించాం కాబట్టి ఈ అమ్మవారి యొక్క ఆలయానికి మేము రెగ్యులర్గా వస్తున్నాం, వచ్చి అమ్మవారి యొక్క సేవ చేసుకుంటున్నాం, అమ్మ యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అవుతున్నాం. అదేవిధంగా ఈ పీఠం యొక్క స్వామీజీ గురువు గారు శ్రీమాన్ చెన్నవెంకన్న బాబు స్వామీజీ ఇప్పటి వరకు 19 సార్లు ద్వారకా తిరుమల పాదయాత్ర చేశారు. వారితో పాటు మేము కూడా ఒక 2 సార్లు పాదయాత్రలో పాల్గొన్నాం. ఈ యొక్క భక్తులకి, ఈ శిష్యులకి అందరికి కూడా ఈ పాదయాత్ర యొక్క రుచి చూపించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగించాలనే ఉద్దేశంతో ఈ స్వామి ఈ నెల 24వ తారీఖు శనివారం నాడు ఉదయం 6 గంటల నుండి దేవీచౌక్ నుండి ఈ పాదయాత్ర ప్రారంభించి ద్వారకా తిరుమల వరకు ఈ పాదయాత్ర సాగుతుంది. 24, 25, 26వ తారీఖులు ఈ 3 రోజులు కూడా పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయాత్ర సమయంలో ఈ పాల్గొనే భక్తులందరికీ కూడా స్వామివారు ఈ పీఠం తరపున ఉచిత అల్పాహారము, అన్నప్రసాదము, అదేవిధంగా ద్వారకా తిరుమలలో స్వామివారి దర్శనం కూడా చేయిస్తున్నారు. ఇది స్వామివారి సంకల్పం. ఈ శ్రీమాన్ చెన్నవెంకన్న బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి మేము కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నాం. మేము కూడా రిటైర్డ్ అయిపోయినా సరే ఈ పాదయాత్రలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలనుకున్నాం. ఎంతోమందికి ఏంటంటే యాత్ర చేయాలని ఉంటుంది, కానీ ఒక్కొక్కరు చేయలేరు. ఈ గ్రూప్గా అనుకోండి చేయగలరు. వారి కావాల్సిన సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైనా ఈ పాదయాత్రలో పాల్గొనాలనుకుంటే ఈ పీఠంలో తమ పేర్లు నమోదు చేసుకోండి. దాని ప్రకారం మేము ఏర్పాట్లు చేస్తాం. మీ అందరికి కూడా నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పాదయాత్ర జరిగేలా చూస్తాం. కాబట్టి మీ పేర్లు నమోదు చేసుకొని 24వ తారీఖు పాదయాత్రలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. నారాయణ హరి ఓం.